ఈరోజు మా అమ్మ ఇంట్లో రుచికరమైన బెల్లం దోశలు చేసింది. బెల్లం దోశలు తయారు చేయ విధానం: ముందుగా బెల్లం ముద్ద ఒకటి తీసుకొని దాన్ని పొడి పొడిగా దంచుకోవాలి. తరువాత దాన్ని నీళ్ళలో చక్కగా కరిగేంత వరకు కలుపుకోవాలి. తర్వాత దాన్ని నీట్గా వడగట్టుకోవాలి. అంటే చిన్న చిన్న బెల్లంలో ఉన్న చిన్న చిన్న ముక్కలు ఏం రాకుండా నీట్గా వడగట్టుకోవాలి. ఆ వడగట్టుకున్న నీటిలోకి మనం దోశ వేసే పిండిని అందులో కలుపుకోవాలి. నీట్గా మొత్తం కలిసే విధంగా. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. దాని మీద నెయ్యి వేసుకోవాలి. దాని మీద మనం మామూలుగా దోశ ఎలా పోస్తామో అలా దోశ షేప్లో ఒక దోశ పోయాలి. తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి పోయాలి. దాన్ని అటు ఇటు రెండు పక్కల తగినంత కాల్చుకోవాలి దోశలాగా. అంతే, మనకు రుచికరమైన బెల్లం నెయ్యి దోశలు తయారైపోతాయి.